హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. మీరు చేయండి, చాలా బాగుంటుంది ఇది. మా అమ్మాయి ఫ్రెండ్స్ చేయమన్నారు, నేను ఈ వీడియో తీశాను. ముందుగా మనం కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రైస్ సరిపడా ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి కళాయిలోని. దానికి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసుకోవాలి. ఎగ్ బుజ్జి అనేది బ్రౌనిష్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి బాగా. వీడియోస్ నచ్చినైతే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేశాను అనుకుంటున్నారు. చూసుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఎగ్ బుజ్జి బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం వెజిటబుల్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి. నేను ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటామండి. ఫస్ట్గా అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని, నా దగ్గర అయితే బీన్స్, మటర్, క్యారెట్ ఉన్నాయండి. అవి కట్ చేసుకున్నాను. మీ దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంటే యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 2 minutes మూత పెడితే బాగా ఫ్రై అవుతుందండి. ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా. బాగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటా కూడా మనం వేసుకుంటాం. మార్నింగ్ అంతా హడావిడండి. ఒక పక్క టిఫిన్లు ప్రిపేర్ చేయాలి, ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇదైతే మీకు ఈజీగా అయిపోతుందండి. రైస్ ఒకటి వండేసుకున్నా కూడాను. రైస్ వండేసిన పిల్లల మటుకు కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. ఎగ్స్ మనకు కొంచెం వెజిటేబుల్స్ ఉంటే సరిపోతుంది. చూసారు, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సోయా సాస్ వేస్తున్నానండి, కలర్ బాగా వస్తుంది రైస్కి. మరీ ఎక్కువ వేస్తే డార్క్ వచ్చేస్తుంది. లైట్గా వేసుకోండి సోయా సాస్ ఉంటే. చూసారు, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయి ఇంకేం లేదండి, మనం రైస్ వేసేసుకోవడమే. రైస్ కూడా చల్లారిన తర్వాత వేసుకోవడం వల్ల పొడి పొడిగా ఉంటుందండి, మనకి ముద్ద అవ్వకుండా. ఇప్పుడు ఆ రైస్కి సరిపడా సాల్ట్, మిరియాల పొడి వేసుకోవాలి. కారం మాత్రం వేయకుండా, ఆ కారం స్మెల్ అనేది వస్తుంది, కారం వాసన అయితే వస్తుందండి. మనం అందుకనే మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. మిరియాల పొడి, సాల్ట్ వేసిన తర్వాత బాగా ఆ వెజిటేబుల్స్, ఆ రైస్ కలిసేలాగా కలుపుకోవాలండి. మోస్ట్ ఉండలుగా లేకుండా బాగా ఈవెన్గా కలిసేటట్టు ఉండాలండి. ఉండలు లేకుండా చూసుకుని చూడేస్తారు ఎంత పొడి పొడిగా ఆడుతుందో. ఇప్పుడు ఫైనల్గా మనం పక్కన పెట్టుకుని ఎగ్ బుజ్జి అనేది అందులో వేసేసాక మనం బాగా కలిపేసుకోవాలి. కలిపేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఒక 2 minutes. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పట్టాలి కాబట్టి. 2 minutes తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం బాక్స్లో డైరెక్ట్గా సర్దేసుకోవచ్చండి. హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా టేస్ట్గా ఉంది, ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రిపేర్ చేయడం వల్ల మీ పిల్లలు బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడరండి, ఇంట్లో ఫుడ్డే ఇష్టపడతారు. చాలా హెల్దీ ఫుడ్ కదా. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో